కావాలి అనేటువంటిది కంకణం కట్టుకుని ఉన్నారు కాబట్టి అక్కడున్న భూములు దోచేయాలను, నిధులు దోచేయాలను, అక్కడ ఉన్నటువంటి ఖనిజానికి సంబంధించిన ఫ్యాక్టరీని దోచేయాలను, ఇట్లాంటి ఒక కుట్ర దీని వెనక ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని మేము అంటాము. అంతన్నాడు ఇంతన్నాడే రాంబాబు, ముంతమామిడి కింద పండున్నాడే రాంబాబు అనే సామెత కూటమి పాలనకు సూటవుతోంది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి ఘోరంగా మోసపోయారు. ఓ నాయకుడు వైజాగ్ నా గుండెల్లో ఉందన్నాడు. మరో నాయకుడేమో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నా ప్రాణాలు అర్పిస్తానని బీరాలు పలికాడు. కట్ చేస్తే ముగ్గురు మొనగాళ్లు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి సిద్ధం చేశారు. వీరి మాటలు కేవలం గాలి మాటలే అని తేలిపోయాయి. మన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్కు మంగళం పాడేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తాము మాత్రమే కాపాడగలమంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వారి ప్రాణత్యాగాలకు ఎలాంటి విలువ లేకుండా చేశారు మన విజనరీ లీడర్స్. మోడీ 2.0 పాలనలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరిగాయి. వారి ప్రయత్నాలకు అడ్డుపడింది అప్పటి జగన్ ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నించినా జగన్ ఒక్కడే వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఈ మాట చెప్పింది మరెవరూ కాదు, కేంద్ర మంత్రి కుమారస్వామి. జగన్ వల్లే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. జగన్ ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పట్నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ వేగవంతమైంది. ఈసారి అడ్డుకోటానికి జగన్ లేడు. కేంద్ర ప్రభుత్వానిది ఆడింది ఆట, పాడింది పాట. కేంద్ర ప్రభుత్వానికి మోకాళ్లు ఒత్తే ప్రభుత్వం ఏపీలో ఉంది. ఇక వారికి అడ్డే లేకుండా పోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో లక్షల కోట్ల కుంభకోణం వెలుగులోకి వస్తుంది. 3 లక్షల కోట్లకు పైగా విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ను కేవలం 13,000 కోట్లకే ధారాదత్తం చేయటానికి రెడీ అవుతున్నారు. 33,000 విశాఖ ఉక్కును కేవలం 13,000 కోట్లకే ఇచ్చేస్తున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద స్కామ్ అంటున్నారు ఆర్థిక సామాజికవేత్తలతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. అలాంటిది 13,000 కోట్లకు 33,000 ఎకరాలు అమ్మటమంటే మామూలు విషయం కాదు. అడ్డుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నన్ను గెలిపించి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా చూస్తానని పెద్ద పెద్ద సినిమా డైలాగులు వదిలిన పవన్ ఇప్పుడు నోరెత్తటం లేదు. మన బాబుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆయన గురించి రాష్ట్రమంతటా తెలిసిందే. వీరిని నమ్మి ఓట్లు వేసిన ప్రజలే ఇప్పుడు పిచ్చోళ్లయ్యారు. జగన్ విశాఖను రాజధాని చేస్తామని చెప్పినా నమ్మని ప్రజలు కూటమికి వన్ సైడ్ గా ఓట్లు వేశారు. ఇప్పుడు అదే ప్రజలు 2 చెంపలు వాయించుకుంటున్నారు. తాము ఎంత ఖరీదైన తప్పు చేశామో అంటూ విలపిస్తున్నారు.